హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అయ్యింది. సో ఎందుకనేది పెట్టలేదన్నది రీజన్ అనేది మీకు చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు అన్నమాట. సో నేను ఎందుకు పెట్టలేకపోయానంటే నా దగ్గర మనీ లేదు, మొబైల్లో వీడియోస్ కూడా క్లారిటీ అయితే లేదు. సో అందుకని నా దగ్గర అయితే మనీ లేకపోవడం వల్ల వీడియోస్ అనేది నేను పెట్టలేకపోయాను. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు యూట్యూబ్ కోసం ఎలా కష్టపడుతున్నానో, అసలు యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది నేను మీతో అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. మన ఛానల్లో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, లేదంటే మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మీరు నాకైతే హెల్ప్ చేయండి. వీడియోస్ పెట్టిన ప్రతి ఒక్కటైతే లైక్ చేయి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూద్దాం, మా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే ఏంటి అనుకుంటున్నారా? మా అమ్మ అనమాట. మా అమ్మ ఏం తీసుకొస్తుంది అంటే మీరైతే వీడియోలో అయితే చూడండి. మా అమ్మ అయితే మా అమ్మ అయితే నాకు చాలా హెల్ప్ అయితే చేస్తుందండి. నేను చెప్పాను కదా, యూట్యూబ్ గురించి నేను చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు. అంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కొంచెం అమౌంట్ అయితే ఉండి వాళ్ళైతే చేస్తూ ఉంటారు. సో నా దగ్గర అయితే అమౌంట్ లేకపోవడం వల్ల నేనైతే యూట్యూబ్ వీడియోస్ కోసం మనం కష్టపడాలి. కానీ అయితే నేను యూట్యూబ్ కోసం కష్టపడి నా కష్టాన్ని యూట్యూబ్లో అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో దానికోసం అనేది మా అమ్మ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎందుకంటే తమ బిడ్డలు ఎదుగుతున్నారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనేది సపోర్ట్ అయితే చాలా, అంటే మనకి ఎదగడానికి చాలా ముఖ్యం. సో అందుకనే నాకు మా అమ్మ హెల్ప్ చేస్తుంది. ఈ మూట ఏంటి అని మీరు ఇప్పుడు దాకా అయితే చెప్పకుండా ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? సో చూడండి, మా అమ్మ హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇది వచ్చి నేను చెప్తాను. ఇప్పుడు ఇదేంటంటే ఎండుమిరగాయలండి. ఇప్పుడు మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా. సో ఎండుమిరగాయలు అనేవి మేము తెచ్చుకొని రోజుకి కొంచెం మేము కేజీల చొప్పున వలవడం వల్ల మాకు 15 రూపాయలు అనేవి ఇస్తారు. ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి అనుకుంటున్నారో మీరు కామెంట్ అయితే చేయండి. నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. అయితే ఈ మిర్చి తెచ్చుకొని మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మిర్చి అనేది మనం తొడిమెలు అనేవి తీయడం వల్ల మాకు కేజీకి 15 రూపాయల చొప్పున ఇస్తారండి. సో దానికోసం అనేది మా అమ్మాయి మూట అనేది తీసుకొని రావడం జరిగింది. సో చాలా ఘాట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఒలిచేటప్పుడు కూడా చాలా నొప్పిగా ఉంది. మామూలుగా మిర్చిలో పనిచేసే ప్రతి ఒక్కరికైతే ఈ మిర్చి గురించి తెలుస్తుంది. సో అలా మూటలు అనేవి తెచ్చుకొని మనం ఎన్ని కేజీలు అయితే వలవగలమో అన్ని తెచ్చుకొని కొంచెం ఘాట్ అనేది పోవడానికి మా అమ్మ కొంచెం అలా మూలన వేసుకొని కొంచెం చప్పున మా అమ్మ బేషన్లో వేసుకొని కూర్చొని వలవడం అయితే స్టార్ట్ చేస్తుంది. చెప్పాను కదా, ఎందుకంటే వీడియో నేను తీస్తున్నాను కాబట్టి మా అమ్మ ఎండుమిర్చి అనేది వలవడం, అంటే మేము పడుతున్న కష్టాన్ని మీరు చూసి మాకు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నచ్చాలనేదే మా తాపత్రయం అనమాట. సో అందుకనే నేను ఇట్లా అమౌంట్ రాకపోవడం వల్ల వీడియోస్ అనేది ఆఫ్ చేయడం అనేది జరిగింది. మీకు చాలా వరకు చెప్పాలనుకున్నాను. సో అంటే నేను కూడా కొంచెం ఇంట్లో నాకు పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో మనీ కూడా లేకపోవడం, అందుకని మా అమ్మ అయితే మార్నింగ్ 10:05కి అయితే కూర్చుందండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎండుమిరగాయలు ఎన్ని వచ్చినాయి అంటే ఈ బేషన్లోవి ఆ సంచిలో కొన్ని అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే ఇందులో వేయడం అయితే జరుగుతుంది. అంటే ఒలిచినవి మనం తొడిమలు తీసిన ప్రతి ఒక్కటి అయితే ఇందులో మనమైతే వేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా మనం తొడిమలన్నీ తీసుకొని మనమైతే సంచిలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే నేను చూపిస్తున్నాను అన్నమాట. అంటే నేను ఇంట్లోకి కొంచెం వర్క్ అదే నేను కుకింగ్ అనేది చేస్తున్నా, ఇంట్లో కావాల్సింది. సో మా అమ్మ నేను ఇంట్లోకి చేస్తాను. ఇంకా అయితే ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను కూడా వస్తేనే, ఇద్దరం వలిస్తేనే మాకు ఈ మిర్చి అంతా కంప్లీట్ అయ్యి మనం ఈవినింగ్ 5:30 కల్లా అయితే ఇవ్వాలి. సో మా అమ్మ కొంచెం వేసుకుంటూ మిర్చిని అయితే వలుస్తుంది. ఇంకా నేను కూడా నా వర్క్ అయిపోయింది కాబట్టి నేను కూడా అయితే వలడం చూపిస్తున్నాను. నాకైతే మా అమ్మ కొన్ని తెచ్చేసింది, ఇంకా అన్ని ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి అన్నది మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పేసి అడిగాను కదా. నేను రోజుకొచ్చి ఒక 6 కేజీల వరకు తెచ్చుకో
తెచ్చుకొని అయితే మిర్చిని అయితే వలడం జరుగుతుంది. అది 5:30 కల్లా వలిచేసి మనమైతే మిర్చిని అయితే ఇచ్చేయాలి. సో ఈ మిర్చి అనేది కొంచెం దూరంలో ఉన్నది. మిర్చి మొత్తం అయితే 5:30 కల్లా వలిచేసాము. మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో వాళ్ళకు కూడా గడవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మిర్చి తెచ్చుకొని ఇట్లా వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కొంచెం మనకి మా ఇంటి దగ్గర నుంచి అయితే 1.5 కానీ 1 కిలోమీటర్ కానీ ఉంటుంది. సో అంతా నేను తీసుకొని వెళ్ళలేనని చెప్పేసి మా పెద్దనాన్న అయితే రోజు తీసుకొని వెళ్ళడానికి అలాగే అవి తీసుకురావడానికి అయితే వెళ్తాము. ఇట్లా కింద ఉన్నదైతే వాళ్ళు కూడా ఒక 6 కేజీల వరకు తెచ్చుకుంటారండి. సో వాళ్ళు కూడా వలిచేశారు. మా అమ్మ ఇంకా మా పెద్దనాన్న అయితే మాట్లాడుకుంటున్నారనమాట. ఇవి ఎన్ని కేజీలు వలిచారు ఏంటి అన్నది. ఒక స్కూల్ పిల్లలు కూడా వచ్చేయడం జరుగుతుంది. సో అట్లా నేను వీడియో తీస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా అంటే మనకి చూపించాలి కదా, ప్రతి ఒక్కటి మనం క్లారిటీగా మన సబ్స్క్రైబర్స్కి అనేది చెప్పడం ద్వారా మనకి చాలా సపోర్ట్ అనేది చేస్తారు. కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా వీడియోలో గురించి చెప్పని అనుకుంటున్నాను. సో నాకు మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మేమైతే చెప్పాను కదా, ఇదేనండి గోడం మనకి మిర్చి అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే లోపలికి వీడియో నాట్ అలౌడ్ అనమాట. సో అందుకని నేను కొంచెం బయట నుంచి తీసాను. మూటలు తీసుకొని అయితే మేమిద్దరం అయితే ఇక్కడికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.